మచిలీపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన ఒడుగు నరేంద్ర, వనమాడి కుమార్ కుటుంబాలను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. సంధ్య ఆక్వాకు వెళ్తూ ఉండగా లారీ ఢీకొని వారు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదాల నివారణలకు బ్లాక్ స్పాట్ వద్ద సీడ్ బ్రేకర్లు, వార్నింగ్స్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉడుగు నరేంద్ర అలాగే వనమాడి కుమార్ ఇద్దరు ఫామర్లో పనికి వెళ్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే వాళ్ళు సంజయ్ మెరైన్ దాంట్లో వర్క్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళేవాళ్ళు వెనక నుంచి వచ్చినటువంటి లారీ కుదటం వల్ల వాళ్ళు అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చాలా చిన్న వయసు, వారికి కూడా చిన్నపిల్లలు ఉన్నారు. ఒక అతను అయితే అసలు మ్యారేజ్ కూడా కాలేదు. మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి సంబంధిత ఓనర్తో మాట్లాడి చెరకు 2 లక్షలు వాళ్ళకి క్యాష్గా ఇవ్వడం, అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా అతి తొందరలోనే ఇవ్వడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ఏ అవకాశం ఉన్నా ఆయన కూడా చేయడానికి తప్పకుండా బాధ్యత తీసుకుంటాం. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉడుగు నరేంద్ర అలాగే వనమాడి కుమార్